నక్సలైట్లకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటిది ఫోక్సో కేసు ఏమైనా వస్తుందా నక్సల్స్ నేతల మీద చూడాలి. నిన్న లొంగిపోయినోళ్ళు కాదు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు 50 మంది వాళ్ళు లొంగిపోవడానికి వస్తే అరెస్ట్ చూపెట్టారని వీళ్ళు లేదు వాళ్ళని 3 నెలల నుంచి ట్రాప్ చేసి పట్టుకున్నామని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి సందర్భం. ఓవరాల్గా అయితే అరెస్టే జరిగింది. 50 మందిని విజయవాడ దగ్గర ఒక 27 మందిని, ఏలూరు దగ్గర ఒక 15 మందిని అట్లాగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పట్టుకున్నారు. అయితే ఇందులో ఒక నలుగురు చూస్తే ఫేసులు చాలా చిన్న పిల్లల్లాగా ఉన్నాయి. బట్ వాళ్ళ నలుగురిది కూడా 20 ఏళ్ళని ఎఫ్ఐఆర్లో పెట్టుకొచ్చారు పోలీసులు. న్యాయమూర్తి దాని మీద అనుమానం వ్యక్తం చేశారు. కోర్టులో హాజరుపరిచిన నలుగురు మావోయిస్టుల వయసు మీద న్యాయాధికారి సందేహం వ్యక్తం చేసి వాళ్ళు చిన్న వయసు వాళ్ళ కనిపిస్తున్నారని అడిగితే వాళ్ళు లేదు మేము పెద్దవాళ్ళం 20 ఏళ్ళకి పైబడినే ఉందని చెప్పారు. అయితే వాళ్ళు కూడా జాబితాలో వయసు చెప్పినా కూడా వైద్య పరీక్షలు చేయించమని చెప్పి పోలీసుల్ని న్యాయమూర్తి ఆదేశించారు. వయసు ధృవీకరణ పత్రం అందజేయమని చెప్పేసి పోలీసులను అడిగారు. అప్పటిదాకా ఆ నలుగురు పోలీసుల ఆధీనంలో ఉంచుకున్నారు. మిగతా పెద్దవాళ్ళ జైల్లో ఉంచొద్దని చెప్పారు. ఇప్పుడు వాళ్ళకి జెనెటికల్ చెక్ చేసి వాళ్ళు పెద్ద వయసు ఎంత అన్నది తేల్చాలి. వాళ్ళు కనుక అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళు చెప్పినట్టు 20 ఏళ్ళు అయితే కనుక మామూలు మిగతా మావోయిస్టులతో పాటు జైల్లో పెడతారు. లేదు అనుకుంటే వీళ్ళని తీసుకెళ్ళి ఏదైతే బోస్టన్ స్కూళ్ళ లాంటి వాటిలో పెట్టి 18 ఏళ్ళు వచ్చాక వదిలిపెట్టేస్తారు.